అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగము రావాలంటే అసలు ఏం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఎట్లా చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, అసలు ఏ ప్రణాళిక చదవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాం. కొత్తగా ఈ వీడియో ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. రైట్, ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కొన్ని నియమాలు పాటించండి. సో మీరు ఆల్రెడీ ఒక సంవత్సరం 2 సంవత్సరం చదివిన వాళ్ళైతేనేమో ఒక 6 నెలలు 1 year అవుతే జాబ్ సాధించవచ్చు. లేదా కొత్తగా ఉద్యోగం కోసం చదివేవాళ్ళు మినిమం తప్పనిసరిగా ఉద్యోగం రావాలంటే కనీసంగా ఒక 2 సంవత్సరాలు ఆ ఉద్యోగం కోసం చదవాలి. అంటే ఏ జాబ్ అనుకుంటున్నావా, గ్రూప్ 2 అనుకుంటున్నావా, గ్రూప్ 1 అనుకుంటున్నావా, లేదా డిఎస్సిలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనుకుంటున్నావా, ఎగ్జిట్ అనుకుంటున్నావా, ఏదైనా పర్లేదు, ఏ జాబ్ అయినా పర్లేదు, కానిస్టేబుల్ అనుకుంటున్నావా, ఎస్ఐ అనుకుంటున్నావా. సో ఏ ఉద్యోగమైనా కనీసంగా 2 సంవత్సరాలు కఠోర దీక్షలాగా, అంటే నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా చదివితే 2 సంవత్సరాలు మొత్తము నీకు జనరల్గా కొన్ని కామన్ పేపర్లు ఉంటాయి, కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ కామన్ సబ్జెక్టులను కంప్లీట్గా 2 సంవత్సరాల పాటు మొత్తం నమలడం అంటే ప్రతి అనుమానం కూడా నేర్చుకుంటే సో తప్పకుండా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 2 సంవత్సరాలు, ఒకవేళ ఇంతకంటే ముందే ఆల్రెడీ చదివినావు, చాలా సంవత్సరం చదువుతున్నావు అన్నప్పుడు 1 year అయినా సరిపోతుంది, 6 నెలలు అయినా సరిపోతుంది. కానీ సో కొత్తగా ఉద్యోగం చదివే వాళ్ళు, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు కనీసము 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు చదివి కఠోర దీక్షగా చదవాలి. సో అలా చదివితే ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్, ఏ లక్ష్యం అనుకుంటున్నావో దానికోసము కఠోర దీక్షలాగా చదవండి. మనము సో చాలా మంది హిందువులు హనుమాన్ దీక్ష చేస్తారు. సో ఒక 42 రోజులు దీక్ష ఎలా ఉంటుంది, చాలా సో పవిత్రంగా. ఆ విధంగా ఎట్లయితే ఇక్కడ ఈ దీక్ష కూడా, ఈ ఉద్యోగ దీక్ష అనేటువంటి ఒక అంశాన్ని మీలో మనసులో అనుకుంటూ మనము ఆ దీక్షలాగా మనం ఏ లక్ష్యం కోసం అనుకుంటున్నామో ఆ లక్ష్యం కోసం చదవండి. నెక్స్ట్, సో ఇక్కడ వీలును బట్టి కోచింగ్ తీసుకోండి. ఇక్కడ మరి ప్రజెంట్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్లో వీలైతే ఇక్కడ ఆఫ్లైన్ వీలు కాదు, ఆన్లైన్ తీసుకోండి. లేదా ఆఫ్లైన్ కావాలనుకోండి, ఆఫ్లైన్. ఎందుకంటే ఆన్లైన్లో మనకు ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు, చదువుకోవచ్చు. ఆఫ్లైన్ కూడా ఇప్పుడు జాబ్ సాధించాలంటే ఆన్లైన్లో చదివినవా, ఆఫ్లైన్ చదివిన కాదు, నువ్వు ఎక్కడున్నా కూడా సాధించవచ్చు. కానీ నీ యొక్క ఆత్మవిశ్వాసము, పట్టుదల, నీ యొక్క ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్. నువ్వు కోచింగ్ పోతేనే అక్కడ వస్తానే కాదు, కోచింగ్ లేకుండా కూడా జాబ్ సాధించవచ్చు. కాబట్టి వీలును బట్టి, మీకు వీలు ఉంటే లేదా మీరు కోచింగ్ వెళ్ళగలుగుతున్నటువంటి అవకాశం, కోచింగ్ తీసుకుంటే చాలా వరకు మనకు అవగాహన పెరుగుతుంటుంది. ప్రతి అంశం ఎక్కడి నుంచి బిట్లు వస్తున్నాయి, ఎట్లా వస్తుంది అనేది. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కోచింగ్ తీసుకుంటేనండి, సో ఎక్కడి నుంచి బిట్లు వస్తుంది, ఎట్లా వస్తుంది, కంటెంట్ మీద పూర్తి అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుని బట్టి కోచింగ్ తీసుకోవాలి. నెక్స్ట్, ఎక్కువ సమయం గ్రంథాలయంలో ఉండండి. అంటే ఈ గ్రంథాలయంలో మీరు సుమారుగా 10 నుంచి 12 గంటలు గ్రంథాలయంలో ఉండాలి. ఆ ఫోన్లలో తర్వాత వేరే అంశాలను పక్కన పెట్టేసి గ్రంథాలయంలో మీరు ఎక్కువ ఉన్నట్లయితే, అంటే వీలైతే కోచింగ్ తీసుకోరు, కోచింగ్ పోతారు, కోచింగ్ అయిన తర్వాత మళ్ళీ గ్రంథాలయం పోవాల్సిందే. మళ్ళీ ఎలా అంటే కంప్లీట్గా జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక దీక్షలాగా, అంటే మొత్తం కూడా నీ పని ఏంటి, చదువుకోవాలి, తినాలో చదవాలి. ఎక్కడ పోతావు, సో గ్రంథాలయం పోవాలి లేదా కోచింగ్ పోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాము, రోజుకి ఎన్ని గంటలు చదవాలి. సో ఎన్ని గంటలు చదివితే జాబ్ వస్తుంది సార్ అంటే 10 నుంచి 12 గంటలు చదివినా, మనం 10 నుంచి 12 గంటలు మినిమం చెప్తున్నాం. అంటే మినిమం 10 గంటలు, సో మ్యాక్సిమం 12, అంటే మినిమం 10 గంటలు, మ్యాక్సిమం 12 గంటలు చదవాలి. చదివితే సో మ్యాక్సిమం నీకు పట్టుదల పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నువ్వు ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతావు, జాబ్ సాధించడంలో తప్పకుండా జాబ్ సాధిస్తావు. తర్వాత ఏంటి, టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. టెస్ట్ సిరీస్ అంటే మీకు ఆన్లైన్ కోచింగ్ చాలా ఉన్నాయి. సో నా సెంటర్లో కూడా, సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లో కూడా మేము ఆన్లైన్ కోచింగ్ ఇస్తా ఉన్నాను. కాబట్టి నా సెంటర్లో కూడా మీకు గ్రూప్ 2 కానీ, తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు కానీ, డిఎస్సి వాళ్ళు కానీ, టెట్ వాళ్ళు కానీ, మీరు మీ గూగుల్ ప్లే స్టోర్లో సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంట్రీ చేస్తే మీకు ఆన్లైన్ కోచింగ్ చాలా తక్కువ రేటుకే, ఎక్కువ రేటు కూడా కాదు. కాబట్టి ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో టెస్ట్ సిరీస్ రాయండి. ఎక్కువ రాయడం వల్ల మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఎక్కడెక్కడ మిస్టేక్ ఇస్తుందో అది అర్థమవుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. నెక్స్ట్, ఆత్మవిశ్వాసంతో చదవండి. అంటే నీ మీద నీకు నమ్మకం అనేది సో
సో ఆ బిలీఫ్తో మనం చదవాలి. ఆ బిలీఫ్ అనేది ఆకర్షణ లేకుండా నువ్వు ఎంత చేసినా పాజిటివ్ థింక్ ఉండాలి. నేను చేయగలుగుతాను, నేను రాయగలుగుతాను, నాకు వస్తుంది అనేటువంటి భావన ఉండాలి. సో ఎప్పుడైతే నువ్వు నీ యొక్క పతనం అంటే నీలో ఆ భావన లేదనుకో, నువ్వు పతనానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అంటే ఏమంటారు, కుంటున్నాం అంటాం సైకాలజీలో, కుంటున్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం చదవండి. నెక్స్ట్ పట్టుదలతో చదవండి. అంటే పట్టుదల అంటే ఈ రోజు ఇది చదవాలి అంటే ఈ సబ్జెక్ట్ చదవాలంటే కంపల్సరీ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అట్లా పట్టుదలతో చదివే ప్రయత్నం చేయండి. పట్టుదల అనేది మీకు తక్కువ ఉన్నట్లయితే ఎక్కువ మీరు జాబ్ సాధించలేరు. అంటే పట్టుదల ఎక్కువ ఉండాలి, పట్టుదల అనేది ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేయాలా, టార్గెట్ పెట్టుకొని చదవండి. అంటే టార్గెట్ అనేది పెట్టుకోకపోతే నువ్వు అసలు కంప్లీట్గా అయ్యేవు. నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా కూడా కంప్లీట్ కాదు. ఈ రోజు 10 గంటలలో ఇంత సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనేటువంటి టార్గెట్, ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుని చదువుతావో ఏ రోజు పని ఆ రోజు అవుతావు. అంటే ఈ రోజు అనుకున్న చదువు అంతా కూడా ఆ రోజు అవుతావు. టార్గెట్ లేదనుకోండి, ఆ రోజు అనుకున్న చదవలేవు, మళ్ళీ అది వాయిదా పడుతుంది. కాబట్టి టార్గెట్ పెట్టుకొని చదవండి. ఇంకా చదివేటప్పుడు ఏం చేయాలా, రాస్తూ చదవండి. ఏం చేయాలా, రాస్తూ చదవండి. ఇంకా ఒక దీక్షలాగా చదవండి. ఎలా అంటే మనం అనుకున్న ఒక హనుమాన్ దీక్షలాగా, ఒక మనకు ఇంకేంటి అయ్యప్ప స్వామి దీక్షలాగా. సో మనకు 2 రోజులు చేస్తూ ఉంటారు. అట్లా దీక్షలాగా అంటే సుమారుగా 1 సంవత్సరం దీక్ష చేయమంటారు. సంవత్సరం దీక్ష చేస్తే సంవత్సరం అంటే మిగతా సంవత్సరాలన్నీ కూడా సుఖపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాబ్ రావాలంటే మనము ఇక్కడ త్యాగం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే త్యాగం చేయాలి. సో త్యాగం, ఏం త్యాగం చేస్తావు, నిద్ర త్యాగం చేయాలి. తర్వాత విలాసాలను త్యాగం చేయాలి. అంటే త్యాగం చేయడం ఏంటంటే విలాసాలను త్యాగం చేయాలి. తర్వాత ఇక్కడ ఏంటి, ఎక్కువ సుఖాన్ని కోరుకోకూడదు, త్యాగము. సో నిద్రను త్యాగం చేయాలి, విలాసాలను త్యాగం చేయాలి. అప్పుడు నువ్వు అంటే స్నేహితులను అందరూ కొంత దూరం పెట్టి, సో ఎప్పటి వరకు నీ అనుకున్న దీక్ష అయిపోయేంత వరకు కూడా కొన్నిటికి దూరంగా ఉండి తప్పకుండా జాబ్ సాధిస్తావు. కాబట్టి సో మీకు ఇంకా ఈ ఆన్లైన్ కోచింగ్ కోసము మన సెంటర్లో, అంటే నా కోచింగ్ సెంటర్లోని మీరు మీ గూగుల్ ప్లే స్టోర్లో జీకే రాజమౌళి సో కోచింగ్ సెంటర్ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో సో ఎంట్రీ చేస్తే మీకు డిఎస్సి సంబంధించినటువంటి, అంటే డిఎస్సి సంబంధించినటువంటి డిఎస్సి టెట్, నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 2. సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, వీడియో క్లాసెస్, సో గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు జనరల్ నాలెడ్జ్ అంటే జీకే, అన్ని రకాల జీకే, కరెంట్ అఫైర్స్, ఇవి అన్ని కూడా కోర్సెస్ కూడా మీకు చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో జీకే కోచింగ్ అని చెప్పేసి ఎంట్రీ చేస్తే మీకు ఆన్లైన్లో మీకు చాలా టెస్టెస్ ఉన్నాయి, వీడియో క్లాసెస్ ఉన్నాయి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే జాబ్ సాధించడంలో ఒకప్పుడు సో ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉండి ఆన్లైన్లో క్లాస్ వినొచ్చు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు నిర్ణయించుకోండి. సో ఒక పట్టుదలతో త్యాగం చేస్తూ మనం చదివినప్పుడు తప్పకుండా జాబ్ సాధిస్తాం. సో థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ అన్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగము రావాలంటే అసలు ఏం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఎట్లా చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, అసలు ఏ ప్రణాళిక చదవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. రైట్, ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కొన్ని నియమాలు పాటించండి. సో మీరు ఆల్రెడీ ఒక సంవత్సరం 2 సంవత్సరం చదివిన వాళ్ళైతేనేమో ఒక 6 నెలలు 1 year చదివితే జాబ్ సాధించవచ్చు. లేదా కొత్తగా ఉద్యోగం కోసం చదివేవాళ్ళు మినిమం తప్పనిసరిగా ఉద్యోగం రావాలంటే కనీసంగా ఒక 2 సంవత్సరాలు ఆ ఉద్యోగం కోసం చదవాలి. అంటే ఏ జాబ్ అనుకుంటున్నావా, గ్రూప్ 2 అనుకుంటున్నావా, గ్రూప్ 1 అనుకుంటున్నావా, లేదా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనుకుంటున్నావా, ఎగ్జిట్ అనుకుంటున్నావా, ఏదైనా పర్లేదు, ఏ జాబ్ అయినా పర్లేదు, కానిస్టేబుల్ అనుకుంటున్నావా, ఎస్ఐ అనుకుంటున్నావా. సో ఏ ఉద్యోగమైనా కనీసంగా 2 సంవత్సరాలు కఠోర దీక్షలాగా, అంటే నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా
చదివితే 2 సంవత్సరాలు మొత్తము నీకు జనరల్గా కొన్ని కామన్ పేపర్లు ఉంటాయి, కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ కామన్ సబ్జెక్టులను కంప్లీట్గా 2 సంవత్సరాల పాటు మొత్తం నమలడం అంటే ప్రతి అణువు కూడా నేర్చుకుంటే సో తప్పకుండా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 2 సంవత్సరాలు, ఒకవేళ ఇంతకంటే ముందే ఆల్రెడీ చదివినవు, చాలా సంవత్సరాలు చదువుతున్నావు అన్నప్పుడు 1 ఇయర్ అయినా సరిపోతుంది, 6 నెలలు అయినా సరిపోతుంది. కానీ సో కొత్తగా ఉద్యోగం చదివే వాళ్ళు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు కనీసము 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు చదివి కఠోర దీక్షగా చదవాలి. సో అలా చదివితే ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్, ఏ లక్ష్యం అనుకుంటున్నావో దానికోసము కఠోర దీక్షలాగా చదవండి. మనము సో చాలామంది హిందువులు హనుమాన్ దీక్ష చేస్తారు. సో ఒక 42 రోజులు దీక్ష ఎలా ఉంటుంది, చాలా సో ఒక పవిత్రంగా ఆ విధంగా ఎట్లయితే ఇక్కడ ఈ దీక్ష కూడా ఈ ఉద్యోగ దీక్ష అనేటువంటి ఒక అంశాన్ని మీలో మనసులో అనుకుంటూ మనము ఆ దీక్షలాగా మనం ఏ లక్ష్యం కోసం అనుకుంటామో ఆ లక్ష్యం కోసం చదవండి. నెక్స్ట్, సో ఇక్కడ వీలుని బట్టి కోచింగ్ తీసుకోండి. ఇక్కడ మరి ప్రజెంట్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్లో వీలైతే ఇక్కడ ఆఫ్లైన్ వీలు కాదు, ఆన్లైన్ తీసుకోండి. లేదా ఆఫ్లైనే కావాలనుకుంటే ఆఫ్లైన్, ఎందుకంటే ఆన్లైన్లో మనకు ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు, చదువుకోవచ్చు. ఆఫ్లైన్ కూడా ఇప్పుడు జాబ్ సాధించాలంటే ఆన్లైన్లో చదివినవా ఆఫ్లైన్ చదివిన కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సాధించవచ్చు. కానీ నీ యొక్క ఆత్మవిశ్వాసము, పట్టుదల, నీ యొక్క ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్. నువ్వు కోచింగ్ పోతేనే అక్కడికి వస్తాను కాదు, కోచింగ్ లేకుండా కూడా జాబ్ సాధించవచ్చు. కాబట్టి వీళ్ళను బట్టి మీకు వీలుంటే లేదా మీరు కోచింగ్ వెళ్ళగలుగుతున్నటువంటి అవకాశం, కోచింగ్ తీసుకుంటే చాలా వరకు మనకు అవగాహన పెరుగుతుంటుంది. ప్రతి అంశం ఎక్కడి నుంచి బిట్లు వస్తున్నాయి, ఎట్లా వస్తుంది అనేది. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కోచింగ్ తీసుకుంటుందంటే సో ఎక్కడి నుంచి బిట్లు వస్తుంది, ఎట్లా వస్తుంది, కంటెంట్ మీద పూర్తి అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని బట్టి కోచింగ్ తీసుకోవాలి. నెక్స్ట్, ఎక్కువ సమయం గ్రంథాలయంలో ఉండండి. అంటే ఈ గ్రంథాలయంలో మీరు సుమారుగా 10 నుంచి 12 గంటలు గ్రంథాలయంలో ఉండాలి. ఆ ఫోన్లలో తర్వాత వేరే అంశాలను పక్కన పెట్టేసి గ్రంథాలయంలో మీరు ఎక్కువ ఉన్నట్లయితే, అంటే వీలైతే కోచింగ్ తీసుకోరు, కోచింగ్ పోతారు, కోచింగ్ అయిన తర్వాత మళ్ళీ గ్రంథాలయం పోవాల్సిందే. మళ్ళీ అది ఎలా అంటే కంప్లీట్గా ఆ జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక దీక్షలాగా, అంటే మొత్తం కూడా నీ పని ఏంటి, చదువుకోవాలి, తినాలా చదవాలి. ఎక్కడ పోతావు, సో గ్రంథాలయం పోవాలి లేదా కోచింగ్ పోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాము, రోజుకి ఎన్ని గంటలు చదవాలి. సో ఎన్ని గంటలు చదివితే జాబ్ వస్తుంది సార్ అంటే 10 నుంచి 12 గంటలు చదివినా, మనం 10 నుంచి 12 గంటలు మినిమం చెప్తున్నాం. అంటే మినిమం 10 గంటలు, సో మ్యాక్సిమం 12, అంటే మినిమం 10 గంటలు, మ్యాక్సిమం 12 గంటలు చదవాలి. చదివితే సో మ్యాక్సిమం నీకు పట్టుదల పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నువ్వు ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతావు, జాబ్ సాధించడంలో తప్పకుండా జాబ్ సాధిస్తావు. తర్వాత ఏంటి, టెస్ట్ సిరీస్ కూడా రాయాలి. టెస్ట్ సిరీస్ అంటే మీకు ఆన్లైన్ కోచింగ్ చాలా ఉన్నాయి. సో నా సెంటర్లో కూడా, సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లో కూడా నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఉన్నాను. కాబట్టి నా సెంటర్లో కూడా మీకు గ్రూప్ 2 కానీ, తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు కానీ, డిఎస్సి వాళ్ళు కానీ, టెట్ వాళ్ళు కానీ మీరు మీ గూగుల్ ప్లే స్టోర్లో సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంట్రీ చేస్తే మీకు ఆన్లైన్ కోచింగ్ చాలా తక్కువ రేటుకే, ఎక్కువ రేటు కూడా కాదు. కాబట్టి ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో టెస్ట్ సిరీస్ రాయండి. ఎక్కువ రాయడం వల్ల మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఎక్కడెక్కడ మిస్టేక్ ఇస్తుందో అది అర్థమవుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. నెక్స్ట్, ఆత్మవిశ్వాసంతో చదవండి. అంటే నీ మీద నీకు నమ్మకం అనేది, సో ఆ బిలీఫ్తో మనం చదవాలి. ఆ బిలీఫ్ అనేది ఆత్మవిశ్వాసం లేకుండా నువ్వు ఎంత చేసినా ఉండవు. పాజిటివ్ థింక్ ఉండాలి. నేను చేయగలుగుతాను, నేను రాయగలుగుతాను, నాకు వస్తుంది అనేటువంటి భావన ఉండాలి. సో ఎప్పుడైతే నువ్వు నీ యొక్క పతనం, అంటే నీలో ఆ భావన లేదనుకో, నువ్వు పతనానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అంటే ఏమంటారు, కుంటనం అంటాం సైకాలజీలో, కుంటనానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం చదవండి. నెక్స్ట్, పట్టుదలతో చదవండి. అంటే పట్టుదల అంటే ఈరోజు ఇది చదవాలి అంటే, ఈ సబ్జెక్ట్ చదవాలంటే కంపల్సరీ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అట్లా పట్టుదలతో చదివే ప్రయత్నం చేయండి. పట్టుదల అనేది మీకు తక్కువ ఉన్నట్లయితే మీరు జాబ్ సాధించలేరు. అంటే పట్టుదల అనేది ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేయాలా, టార్గెట్ పెట్టుకొని చదవండి. అంటే టార్గెట్ అనేది పెట్టుకోకపోతే నువ్వు అసలు కంప్లీట్గా అయ్యేవు. నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా కూడా కంప్లీట్ కాదు. ఈరోజు 10 గంటలలో ఇంత సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనేటువంటి టార్గెట్, ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుని చదువుతావో ఏ రోజు పని ఆ రోజు అవుతావు. అంటే ఈరోజు అనుకున్న చదువంతా కూడా ఆ రోజు అవుతావు. టార్గెట్ లేదనుకోండి, ఆ రోజు అనుకున్న చదవలేవు, మళ్ళీ అది వాయిదా పడుతుంది. కాబట్టి టార్గెట్ పెట్టుకొని చదవండి. ఇంకా చదివేటప్పుడు ఏం చేయాలా,
రాస్తూ చదవండి. ఏం చేయాలా? రాస్తూ చదవండి. ఇంకా ఒక దీక్షలాగా చదవండి. ఎలా అంటే మనం అనుకున్న ఒక హనుమాన్ దీక్షలాగా, ఒక మనకు ఇంకేంటి అయ్యప్ప స్వామి దీక్షలాగా, సో 42 రోజులు చేస్తూ ఉంటారు. అట్లా దీక్షలాగా అంటే సుమారుగా ఒక సంవత్సరం దీక్ష చేయమంటుంది. సంవత్సరం దీక్ష చేస్తే సంవత్సరం అంటే మిగతా సంవత్సరాలన్నీ కూడా సుఖపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాబ్ రావాలంటే మనము ఇక్కడ త్యాగం అనుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే త్యాగం చేయాలి. సో త్యాగం, ఏం త్యాగం చేస్తావు? నిద్ర త్యాగం చేయాలి. తర్వాత విలాసాలను త్యాగం చేయాలి. అంటే త్యాగం చేయడంలో ఏంటంటే విలాసాలను త్యాగం చేయాలి. తర్వాత ఇక్కడ ఏంటి, ఎక్కువ సుఖాన్ని కోరుకోకూడదు, త్యాగము. సో నిద్రను త్యాగం చేయాలి, విలాసాలను త్యాగం చేయాలి. అప్పుడు నువ్వు అంటే స్నేహితులను అందరూ కొంత దూరం పెట్టి, సో ఎప్పటి వరకు నీ అనుకున్న దీక్ష అయిపోయేంత వరకు కూడా కొన్నిటికి దూరంగా ఉండి తప్పకుండా జాబ్ సాధిస్తావు. కాబట్టి సో మీకు ఇంకా ఈ ఆన్లైన్ కోచింగ్ కోసము మన సెంటర్లో అంటే నా కోచింగ్ సెంటర్లోని మీరు మీ గూగుల్ ప్లే స్టోర్లో జీకే రాజమౌళి సో కోచింగ్ సెంటర్ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో సో ఎంటర్ చేస్తే మీకు డిఎస్సి సంబంధించినటువంటి అంటే డిఎస్సి టెట్ నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ టూ సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, వీడియో క్లాసెస్, సో గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు జనరల్ నాలెడ్జ్ అంటే జీకే, అన్ని రకాల జీకే, కరెంట్ అఫైర్స్, ఇవి అన్నీ కూడా కోర్సెస్ కూడా మీకు చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంట్రీ చేస్తే మీకు ఆన్లైన్లో మీకు టెస్ట్ సిరీస్, చాలా టెస్ట్స్ ఉన్నాయి, వీడియో క్లాసెస్ ఉన్నాయి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే జాబ్ సాధించడంలో ఒకప్పుడు సో ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉండి ఆన్లైన్లో క్లాస్ వినొచ్చు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు ఎంచుకోండి. సో ఒక పట్టుదలతో త్యాగం చేస్తూ మనము చదివినప్పుడు తప్పకుండా జాబ్ సాధిస్తాం. సో థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.